తెలంగాణ రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు మరోసారి అగ్గిరాజేశాయి. తెలంగాణలో ఇటీవల జాతిపిత అంశం పీక్స్ కు చేరింది. ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుని రాజకీయాలు చేస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత అని చేర్చుకోవడానికి సిగ్గుండాలన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తమ కుటుంబ హక్కుగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఖండించారు. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం పాకులాడలేదని వివేకానంద అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ 13 ఏళ్లు నిరంతరం పోరాడారని కడియం శ్రీహరి గతంలోనే అన్నారని, మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒక్కరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంత. మొత్తం తెలంగాణకు దివాలా తీయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకుని అధికారాన్ని ఆ కుటుంబానికి పరిమితం చేసుకుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడి వాళ్ళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ న్యాయ సోత, తెలంగాణ న్యాయ జాగిరి అందరిది కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. న్యాయ జాగిరి కాదు తెలంగాణ అందరు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలని మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి చెప్పిన ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మని ఇచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? నీకు ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్. తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు, ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు కేసీఆర్ గారు అయ్యా జాగిరైన స్థాయికి కడియం శ్రీహరి ఎదిగిరంటే కేవలమైన అహంకారము, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతా ఉన్నాడు, అధికార మదంతో మాట్లాడుతా ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం శ్రీహరి అడుగుతా ఉన్నా.